హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే బ్రోకలీ అండి. నేనైతే ఒక 500 గ్రామ్స్ బ్రోకలీ తీసుకొని ముందుగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న బ్రోకలీ మొత్తం అందులో వేసేసుకోవాలండి. నేనైతే కొన్ని గ్రీన్ పీసెస్ కూడా తీసుకున్నాను, మీ ఇష్టం, అది ఆప్షనల్. సో అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం కలిసేలాగా అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా నేను చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక అయితే వెల్లుల్లి, అల్లం, ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటో కట్ చేసి అయితే వేసుకున్నానండి. ఆ టమాటో మొత్తం మగ్గేంత వరకు ఉంచుకోవాలి, సాఫ్ట్గా అయ్యేంత వరకు. అది చల్లారినాకైతే మిక్సీ పేస్ట్ అయితే చేసేసుకోవాలండి. అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా జీలకర్ర వేసుకున్నాను, తర్వాత ఆనియన్ మిక్స్ చేసుకున్నానండి. మంచిగా కలిపేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చాక అయితే ఆ టమాటో పేస్ట్ అనేది ఇందులో వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, మసాలా అవన్నీ యాడ్ చేసేసుకోవాలండి. మంచిగా కలిపేసుకోవాలి వాటిని. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాక ఆయిల్ సపరేట్ అయ్యే టైంకి మనం బ్రోకలీ మాత్రం ఇందులో వేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిందండి. బ్రోకలీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే నచ్చదండి, ఒక 2-3 టైమ్స్ అలవాటు అయితే బాగుంటుంది కర్రీ. ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయ్యాక చూస్తే అయితే ఇలా ఉందండి. ఈ బ్రోకలీ అనేది మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండి. ఐరన్, పొటాషియం, విటమిన్ సి, కే అన్నీ ఉంటాయి ఇందులో. ఫైబర్ కూడా ఉంటుంది. సో ఇది చాలా మంచి ఫుడ్ అండి. లాస్ట్కి అయితే మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోతుందండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ బాయ్.